మరికొంతమంది గెస్టులు కూడా మరికొంతసేపట్లో యాడ్ అవుతారు. రామోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు గుడ్ ఈవినింగ్. నేను అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే సరే స్వేచ్ఛ అని వాళ్ళు అనుకుంటారు, ఇతర మాటలు కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తపరచడం అనేది కాంగ్రెస్లో ఇది మొదటిసారి కాదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది తెరపైకి వచ్చింది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇది ప్రధానమైనటువంటి టైం కాబట్టి కొంతమంది బహిరంగంగానే బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఎలా చూస్తారు అసలు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి? కాంగ్రెస్ పార్టీ గట్టెక్కగలదా? అంటే ఖచ్చితంగా ఎవరికొకరికి ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు, కానీ ఆ తర్వాత అసమ్మతి అలాగే కొనసాగుతుంది. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? ఏం చెప్తారు? విజయ్ గారు మీరు అన్నట్టు కాంగ్రెస్ మహాసముద్రం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అందరూ ఆశపడ్డం తప్పుగా. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ల తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆకాంక్షలు, 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్న అనుభవాలు ఇవన్నీ కూడా కొంచెం ఒత్తిడి ఉంటాయి. రెండోది జాతీయ పార్టీలను మిగతా ప్రాంతీయ పార్టీలాగా పోల్చలేము. ఉదాహరణ చెప్పాలంటే ప్రాంతీయ పార్టీకి అయితే అధినాయకుడే ఇష్టం. ఇప్పుడు కేసీఆర్ని కాదని ఇంకెవరు కూడా మంత్రివర్గాన్ని ఆశించారు. ఆయన ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇట్లా చూసుకుంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి కనుక ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. అయినా సరే ఇబ్బంది పడతారు సామాజిక సమతుల్యతలో రకరకాలుగా. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక దీనిలో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువ కనుక అధిష్టాన వర్గంలో గాడ్ ఫాదర్స్ ఉంటారు కనుక సీనియర్లను జూనియర్లను ముఖ్యంగా ఇప్పుడు 3 వర్గాలు ఉన్నాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి గారితో వచ్చిన గ్రూప్ ఒకటి ఉంటది, పాత సీనియర్లు ఒక రకం ఉంటారు, మధ్యస్థంగా వచ్చిన వాళ్ళు మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్నాడు మధ్య 3 వర్గాలు ఉన్నాయి అంటున్నారు. ఈ 3 వర్గాలు ఉండడం సహజమండి. ఇదే పార్టీలే వర్గాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ కాదు కదా. కానీ పుణ్యకాలం కాస్త 1/3 పదవి కాలం అయిపోయింది ఇప్పటికే. అసలు 60 నెలలు గంట 6 నెలలు ముందే ఎన్నికలు వస్తాయని ఊహించాలి. 2028లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 2029 ఎన్నికలు అంటారు. 2029 దాకా ఆగవు, 2028లో ఎన్నికలు జరగాల్సిందే. కనుక 6 నెలలు తీసేస్తే 60 నెలల్లో ఇప్పుడు మిగతా 54 నెలలు, 54 16 నెలలు పూర్తయింది. మనకి ఏప్రిల్ 7కే 16 నెలలు అయిపోయింది ప్రభుత్వం. డిసెంబర్ 7 కదా వచ్చింది. కనుక ఆ లెక్క పెట్టుకుంటే డిసెంబర్ 7 2024కే సంవత్సరం అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7కు 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల కాలంలో మంత్రివర్గం ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేది పెద్దగా ప్రజలకు పట్టిలేదు. కానీ కొన్ని శాఖల విషయంలో ఇప్పటికి 2-3 శాఖలు మెయింటైన్ చేస్తున్న మంత్రులు ఉన్నారు. ఉదాహరణకు స్వయాన ముఖ్యమంత్రి గారే 2 శాఖలు మెయింటైన్ చేస్తున్నారు ప్రధానంగా. అంటే ఆయన జనరల్ అంటే యాక్చువల్గా ఏంటంటే మంత్రులు కేటాయించిన శాఖలు కాకుండా మిగతా శాఖలని ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా హోంశాఖ అట్లాగే విద్యాశాఖ, ఈ 2 ప్రధానంగా 2 స్పెషల్ మంత్రులు కావాల్సిందే. కానీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పత్రిక మన అంటారు దాని మన ఎగ్జామ్స్ పేపర్స్ లీకేజ్ నుంచి మొదలుకొని హోంశాఖలో శాంతి భద్రత విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నంతగా లేదు, కానీ అది ఒక ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంటే డైరెక్ట్ గా ఆయన కారణం చేయబడుతున్నారు. అట్లాగే మనకు పౌర సరఫరాలను ఇరిగేషన్ శాఖ 2 ప్రధానమైన శాఖలు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. పొంగులేటి గారి దగ్గర కూడా గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ 2 ఉన్నాయి. ఈ 2 వేరు మంత్రులు కావాలి. అంటే కనీసం 4-5 శాఖలకు ప్రధానంగా మంత్రులు కావాల్సింది. ఉన్నాయి 6 ఖాళీలు, 18 మంది మంత్రులు ఉండాలి. మన ప్రోటోకాల్ ప్రకారం, లెక్క ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం 15% మించొద్దు. ఏది మన విధాన మండలి, విధానసభలు కలిపి. అట్లా చూసుకుంటే 119, వీళ్ళు 40, అంటే 159 మంది మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఉంటే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఉంటే అందులో ఇప్పటిదాకా ఎమ్మెల్సీలకు ఒక్క పదవి కూడా దక్కలేదు. ఇప్పటిదాకా అందరు ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ 3 అవరోధాలు ఉన్నాయి. ఒకటేమో స్వాతంత్రం, స్వేచ్ఛ ఎక్కువ, గాడ్ ఫాదర్స్ ఉంటారు, ఒక్కొక్కరు ప్రభావితం చేయగలుగుతారు, కేంద్రం నుంచే రావాలి, అధిష్టాన వర్గం నుంచే పేర్లు రావాలి. కానీ ఇక్కడ సవాల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి కానీ రేవంత్ రెడ్డి కానీ 4 సవాళ్ళు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇప్పటిదాకా ఉన్న మంత్రివర్గ విస్తరణ ఎట్లా ఉందంటే కొంచెం సామాజిక సమతుల్యత ఉన్నా కూడా కొంచెం రెడ్లు పదవులు ఎక్కువ ఉన్నారని ఒక మాట వస్తున్నది. బీసీలకు తక్కువ ఉన్నాయని, సామాజిక సమతుల్యత లోపించిందని ఒకటి వస్తున్నది. రెండోది, జిల్లాల భౌగోళిక సమతుల్యత కూడా. ఉదాహరణకి ఇప్పుడున్న మంత్రివర్గంలో 3 మంత్రులు ఒకే జిల్లా నుంచి ఉన్నారు. మొత్తం ఉన్నాయే 12 మంది మంత్రులు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో కలిపి. అందులో ఖమ్మం జిల్లాకు 3 ఉన్నారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అట్లాగే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 అక్కడి నుంచి ఉన్నారు. మిగతా 4 ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాడు. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 4 ఉమ్మడి జిల్లాలకు వరంగల్ నుంచి 2 ఉన్నారు, కొండా సురేఖ ఇట్లా సీతక్క. అట్లాగే కరీంనగర్ నుంచి 2 ఉన్నారు, మనకు శ్రీధర్ బాబు గారు, అట్లాగే మనకు పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళిద్దరు. అట్లాగే మనకు మహబూబ్ నగర్ జిల్లా అంటే నేను ముఖ్యమంత్రిని కూడా
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కలుపుతున్నాడు. కాకపోతే ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు వచ్చినా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ కదా, కనుక అటుపక్క జూపల కృష్ణారావు, ఇటు పక్కన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఉన్నారు. అట్లా చూసుకుంటే నల్గొండ నుంచి ఇద్దరు ఉన్నారు మనకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ 8 మంది వీళ్ళే అయినారు. ముగ్గురేమో మన ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. ఒక్కరు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రాజనరసింహ గారు. ఇది మనకు మంత్రివర్గ పూర్తి. నేను చెప్పిన శాఖలు ఏమో 4 మంత్రులకు అదనంగా ఉన్నాయి, ప్రధానమైన శాఖలు. ఆ శాఖలు తప్పనిసరి కొత్త మంత్రులు రావాల్సిందే. రెండోది సామాజిక సమతుల్యత. సామాజిక సమతుల్యత చెప్పాం కదా, బీసీలకు మరో 2 నుంచి 3 పదవులు ఆశిస్తున్నారు. అట్లాగే ఎస్సీ ఎస్టీ నుంచి కూడా ఒక్కొక్క పదవి ఆశిస్తున్నారు. ఎస్టీ నుంచి ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు. అట్లానే ఎస్సీ నుంచి అయితే 2 ఉన్నారు. మాల సామాజిక వర్గానికి ఏమో మనకు భట్టి విక్రమార్క గారు, అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు మాదిగ సామాజిక వర్గానికి ఉన్నారు. కనుక ముఖ్యంగా బీసీల సంఖ్య తక్కువ ఉంది. ఒక 2 నుంచి 3 మంత్రులను బీసీలకు రావాలని మాట్లాడుతున్నారు. అన్నిటికంటే మనకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఒక ఒప్పందం ఉండేది మనకి. ఏంటంటే ఖచ్చితంగా హైదరాబాద్ స్టేట్ లో ఉన్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన ఇప్పుడు వేరుగా ఉన్న ఒక ముస్లిం మంత్రి లేరు అనేది, సామాజిక సమతుల్యతలో ముస్లిం మంత్రి లేరు అనేది ఈ 3 వస్తున్నాయి. అంటే ఇప్పుడు అంతిమవర్గంలో 3 సవాళ్ళు. ఒకటేమో సామాజిక సమతుల్యత, రెండోది ప్రాంతీయ భౌగోళిక సమతుల్యత, మూడోది ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఒక వర్గానికి ఎట్లా అంటే మనకు ఎట్లా ఉండాలి శాఖల మధ్య సమన్వయం, ఇవన్నీ కూడా ఒక సవాల్గా మారుతున్నాయి. అధిష్టాన వర్గం ఇంకా ఇప్పటికి కూడా కొంతవరకు 4 ఇస్తాం, 6 బద్దు ఒకేసారి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనేది తెలంగాణలో సామెతలు జరిగింది. అంటే ఇంకా ఆశలో చంపితే మరి ఉన్నవాళ్ళు తీసుకుపోతారా అని ఒకటి వస్తున్నారు. ఇప్పటికే అసమ్మతి కాలాలు వినిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అయితే డైరెక్ట్ చెప్తున్నాడు, నా అంత సమర్థులు లేడు. ఏదైతే డైరెక్ట్ గా జానారెడ్డి మీద విమర్శ చేశారు. అయితే ఇంకొకటి కూడా భౌగోళిక సమతుల్యతలో 4 జిల్లాలకు మంత్రి పదవి, అసలు మంత్రివర్గాల స్థానం లేదు. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే ఆయన తిరగబడుతున్నారు. నాకు ఇవ్వకపోతే నా కష్టానికి వృధా పంతమైన 10 ఏళ్ళు కొట్లాడినా కదా, పార్టీ నడిపాను, జెండా మోసాను కదా ఆయన అంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు ఇచ్చిన ఒప్పందంలో భాగంగా చేయమంటున్నాను. నేను 4వది చెప్పలే, మర్చిపోయాను. 4వది ఇబ్బంది ఏంటంటే ఈ ఆశావాహులు ఎవరైతే హామీలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. ఉదాహరణకు వివేక్, అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అట్లానే మనకు రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు బీజేపీ నుంచి షిఫ్ట్ అయ్యారు. వీళ్ళకి కూడా హామీలు ఇచ్చారు కదా. దీంతో పాటు మొదటి నుంచి పార్టీ కట్టుబడ్డ కొందరు సిన్సియర్ గా పనిచేసిన నాయకులు ఉన్నారు. అందులో ఎమ్మెల్యే చేసిన సంపత్ కుమార్, మాదిగ సమాజ వర్గానికి చెందినవాడు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. ఇటు పోతే మనకు అద్దెకి దయాకర్ లాంటి వాళ్ళు. వీళ్ళకు ప్రజల్లో సానుభూతి ఉంది, వీళ్ళు మంత్రివర్గం నిర్ణయం చేరాల్సి ఉంది. కొంతవరకు దేర్ హాయ్ మగర్ అంధేర్ నహి అన్నట్టు ఈ అద్దెకి దయాకర్ కి ఎమ్మెల్సీ ఇవ్వడం ఒక ఆశాకరణం. కానీ ఎమ్మెల్సీ నుంచి ఇంతవరకు మంత్రివర్గంలో ఎవరు లేరు కదా. దానికి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడుతున్నారు. అద్దెకి దయాకర్ అనేది ఒక మాట వస్తున్నది. సరిగ్గా ఇప్పుడు ఏది దాచుకోరు మనుషులు. ఏంటంటే కాంగ్రెస్ నాయకుల్లో నువ్వుల కింద కూడా నానదు, దాగదు అనేది మన సామెత. కనుక ఇప్పటికీ ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలైనవి. జానారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం లేదు, మనకు ఆదిలాబాద్ జిల్లాకు లేదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లేదు, నిజామాబాద్ జిల్లాకు లేదు. అట్లా చూసుకుంటే మనకు హైదరాబాద్ జిల్లాకు లేదు. ఈ 4 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. అందుకనే మనకు రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కడిని గెలిచిన అని ఒక రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మన సుదర్శన్ రెడ్డి గారు మనకు అక్కడ మన బోధన ఎమ్మెల్యే, ఆయన నిజామాబాద్ జిల్లా నా ప్రాతినిధ్యం కావాలంటున్నారు. ఇటుపక్క మన రాజగోపాల్ రెడ్డి నాకు కావాలంటున్నాడు. మరి 3 రేట్ల మధ్యన పోటీ అయితే మరి ముగ్గురులో ఎవరికి ఒక్కరికి వస్తుంది కదా. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాలు రంగారెడ్డి ప్లస్ రంగారెడ్డి హైదరాబాద్ ప్లస్ నిజామాబాద్, ఆదిలాబాద్. కనుక ఇందులో ఎట్లా సమతుల్యత సాధిస్తారనేది. కనుక కులాలు, వర్గాలు, భౌగోళిక ప్రాంతాలు ఇవన్నీ సమతుల్యం చేయడానికి అధిష్టాన వర్గాన్ని పెద్ద తలనొప్పి తయారైందనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే అధిష్టాన వర్గ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పి ఉండదు. ఎందుకంటే అనవసరంగా అందులో వేలు పెట్టి కొన్నిసార్లు మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం కదా, మన ఎమ్మెల్సీలో విజయశాంతి వీళ్ళందరూ వస్తారు అనుకోలే కదా. వేం నరేందర్ రెడ్డి ఆయన దగ్గర అంచరుడు, చాలా ఇంతవరకు మాజీ ఎమ్మెల్యే వరంగల్ నిలబెట్టి. కనుక అటువంటి వాళ్లకు మంత్రివర్గం తెచ్చుకుంటారు అనే దాని మన ఎమ్మెల్సీ తీసుకుంటారనే పరిస్థితి నుంచి అధిష్టాన వర్గం పైనుంచి కోరింది కనుక దానికి తలవొక్క తప్పలేదు. కానీ రేవంత్ రెడ్డికి అయితే నాకు కష్టకాలం కంటే ఇందులో ఎంత వీలుగా ఫ్రీగా ఉంటే ఆయనకు అంత మంచి కాలం అని అనుకుంటున్నాను. సరే, ఇన్ని అవరోధాల మధ్యన మంత్రివర్గ విస్తరణ ఆగుతున్నది. ఇప్పటికి మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది, ఇప్పుడు ఆందోళన మొదలైంది. విలేకాలం కాస్త 1/3 కాలం 1640 అయింది, 1/4 అయితే అయిపోయింది ఇప్పటికే కాలం. కనుక మాకెప్పుడు వస్తుంది మేరా నంబర్ కబాయ్ గాని రైట్ రామ్మోహన్ గారు
నలుగురు ఎదురు చూస్తున్నారు. Yes. ఇది ఒక రకంగా కత్తి మీద సాము, కర్ర మీద మనకు సామి అని నేను ఎస్, ఒక్కసారి మనం మనతో పాటు మస్తాన్ రావు గారు, శివకుమార్